హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఎప్పుడు ఇంపార్టెంట్ వీడియోలు చెప్తూ ఉంటాను కదా, ఇది కూడా ఇంకా చాలా ముఖ్యమైనది ఈ వీడియో అయితే ఇప్పుడు షేర్ చేయడానికి. అందుకని తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక మునగ చెట్టు నా దగ్గర ఉన్నాయి, అయితే 2 రకాల మునగ చెట్లు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్తాను. ఇంకా ఇది వచ్చేసి ఈ బకెట్లో ఉంది. ఇదైతే బకెట్ పలిగిపోయింది, కాకపోతే ఇంకా నాకు వీలు అవ్వట్లేదు కాబట్టి ఇంకా నేను దాన్ని రీపార్ట్ చేద్దామని ఇంకా చెయ్యలేదు. ఇక ఇప్పుడైతే నేను కొమ్మలన్నీ తెంపుతున్నాను కాబట్టి ఇక ఇప్పుడే మరి చూపించడానికి కూడా కరెక్ట్ టైం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక మనం మునగ మొక్క అయితే ఏ మొక్క ఉన్నా లేకున్నా సరే అండి, నాకు అనిపిస్తుంది ఒక్క మునగ మొక్క మాత్రం కంపల్సరీ టెర్రస్ గార్డెన్లో ఉండాలి. ఒక టెర్రస్ గార్డెన్ అనే కాదు, ఏ మొక్కలు పెంచుకోలేని వాళ్ళు కూడా ఒక మునగ మొక్క అయితే పెట్టేసుకోండి. అసలు ఎంత మంచిది అని అంటే ఫుల్ మనకు రిచ్ కాల్షియం ఉంటుంది. ఇంకా బోన్స్కి కళ్ళకి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారిణి అంటారు. ఇంకా ఈ మొక్క వచ్చేసి ఇంత మీకు చూపిస్తున్నా కదా, ఇది సీడ్తో పెట్టుకుంది. ఇంకా అక్కడ పైన ఉంది, అది కూడా చూపిస్తా. అదైతే నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నర్సరీ నుండి తెచ్చుకున్నా. ఇంకా దానికి కాయలు కూడా వచ్చాయి. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో కూడా షేర్ చేశాను మునగ చెట్టుకు సంబంధించి. ఇక ఇక్కడ చూస్తే నేను ఎందుకు అంటున్నాను ఈ ఒక్క మొక్క ఉంచుకుంటే చాలు అని అంటే, మనం కరివేపాకు కంటే కూడా చాలా మంచిగా వస్తుంది. అట్లాగే సర్వరోగ నివారిణి అంటారు కదా, మీరు మంచిగా గూగుల్లో సెర్చ్ చేయడం, లేకపోతే మంతెన సత్యనారాయణ గారి వీడియోల ద్వారా ఇట్లా కాదర్వాలి గారి చెప్పేటి ఇవన్నీ చూసి కూడా దీని గురించి కనుక్కొని మరీ వాడండి. ఇంకా ఇంట్లో కూడా ఉండకూడదు అంటారు కదా, అట్లాంటిది ఏమీ లేదు. మునగకి నార్మల్గా అయితే గొంగలి పురుగులు వస్తాయి అని అంటారు, అందు గురించి పెట్టొద్దు అంటారు. కానీ ఇప్పుడైతే గొంగలి పురుగులు కూడా అస్సలు రావట్లేదు. ఎందుకంటే మనం గార్డెన్లో పెంచుకునేటివి చాలా చిన్నగా, అంటే ఎప్పుడు ప్రూమింగ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మీకు చూపిస్తున్నా, ఒక్క కొమ్మని ప్రూమింగ్ చేస్తే దాని నుంచి మనం ఒక ప్లేస్లో ప్రూమింగ్ చేసామనుకోండి, ఒక 3 కొమ్మలు వస్తాయి అక్కడి నుంచి. ఇక మనం చిన్నగా ఎంత అంటే ఎక్కువ పొడవుగా పెంచుకోకుండా చాలా మనకు అందే హైట్లోనే, అంటే మనం ఎంత హైట్ ఉంటామో అంత హైట్ వరకే పెంచుకుంటే మనం ఎప్పుడు కూడా ఆకులు డైలీ తీసుకొని మనం కర్రీస్లో వాడుకోవడానికి, లేదంటే ఇప్పుడు జ్యూస్ కూడా తాగాలని చెప్తున్నారు కదా, అట్లా జ్యూస్ చేసుకోవడానికి, లేదంటే పచ్చడి, ఏదైనా ఒక విధంగా అయితే మనం ఆహారంగా దీన్ని తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను చాలా రోజుల నుంచి ఇవన్నీ ప్రూమింగ్ చేయకపోవడం వల్ల కొద్దిగా హైట్ అయ్యాయి. మరీ ఎక్కువేం కాదు, నాకు అందే అంతలోనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మరి ఇప్పుడైతే నేను మొత్తం ఎక్కడికక్కడ ఈ పెద్ద కొమ్మలన్నీ కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేసి మొత్తం మొక్క అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. అంతేకాదు మళ్ళీ చిగుళ్ళు వచ్చినాక కూడా ఒకసారి వీడియో షేర్ చేస్తాను. ఇక ఇదైతే చాలా తేలిగ్గా ఇట్లా విరిగిపోతుంది ఎక్కడికక్కడ కూడా. అందుకే దీన్ని ఒక సపోర్ట్లో పెట్టుకోవాలి ఈ ప్లాంట్ ఎప్పుడైనా, ఎందుకంటే కొద్దిగా గాలి ఎక్కువ వచ్చినా సరే పడిపోతుంది ఈ ప్లాంట్. ఇంకా ఎంత దీనికైతే కాల్షియం రిచ్ అంటాం కాబట్టి బనానా కానీ పాలు కానీ ఇవన్నీ ఏదైనా మనకు బయట నుంచే వస్తాయి కదా, దాంట్లో ఎంత కల్తీ జరుగుతుంది అన్నదైతే మనం చెప్పలేము. ఇంకా ఇదైతే కనుక మన కళ్ళ ముందే మనం పెంచుకొని ఇట్లా ఆకులన్నీ దూసి హార్వెస్ట్ చేసుకొని మనం వంటల్లో వాడుకోవచ్చు. అట్లాగే మరీ ముఖ్యంగా అయితే చిన్నపిల్లలకి ఎదిగే వయసులో మంచిగా బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, కంటి చూపు బాగుండాలన్నా సరే ఈ మునగ మొక్కను మాత్రం తప్పకుండా పెంచుకొని డైలీ యూజ్ చేయండి. మనం కొత్తిమీర కరివేపాకు కూరల్లో ఎట్లా వేస్తామో అసలు దీన్ని మనం కూరల్లో వేసామని కూడా ఎవ్వరు గుర్తుపట్టలేరు, అంత బాగుంటుంది. అంటే బాగా అంటే టేస్ట్ ఎవరు గుర్తుపట్టి తినలేకుండా కానీ, ఇంకా దాని టేస్ట్ అసలు డిఫరెంట్ ఏమీ ఉండదు, చక్కగా ఉంటుంది. ఇక దీన్నైతే ఆకుల కోసమే పెంచుకోవాలి. నేను చెప్పేది కాయలంటే మనకు బయట దొరుకుతాయి, ఆకులు కూడా మనం ఆకుకూరల వాళ్ళని అడిగితే కనుక ఒక 100 రూపీస్ ఇస్తే ఇప్పుడు నేను తెంపే అంత తెచ్చిస్తారు. కాకపోతే అవి ఇంత ఫ్రెష్గా అయితే ఉండవు, ఇట్లా ఆర్గానిక్గా పండించినవి అయితే అస్సలే ఉండవు. ఇంకా బయట నుంచి తెప్పించిన వాటికి గొంగళ్ళు కూడా ఉంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా బయట నుంచి తెప్పించుకునేటప్పుడు ఎంతో ఆలోచించాలి. అందుకని చెప్తున్నాను, ఓన్లీ చిన్న పాట్లో పెంచుకున్న ఈ మొక్క అయితే చక్కగా పెరుగుతుంది. ఇంకా కాయలు కావాలంటేనే మనం పెద్ద కంటైనర్స్లో పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆకుల గురించే పెంచుకుంటున్నాను ముఖ్యంగా. అయితే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో షేర్ చేశాను ఆల్రెడీ, అందులో అయితే నేను కాయలు కూడా చూపించాను. నాకు ఇంతక పైన ఉన్న మొక్కను చూపించాను కదా, ఆ మొక్కకైతే కాయలు కూడా వచ్చాయి. ఇక ఇక్కడ చూడండి, ఇంత మంచి ఆర్గానిక్గా పెంచుకున్న మునగాకు మనకి ఎక్కడైనా దొరుకుతుందా? 100 రూపీస్ పెట్టినా కూడా ఇంత మంచి ఆర్గానిక్ది అయితే అస్సలు దొరకదు. ఇంకా దీన్ని నేను పచ్చడి అట్లా ఏదైనా చేసి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను.
నార్మల్ సాయిల్ మిక్స్లో మనకు ఆకులు కావాలనుకుంటే కనుక దీనికి ఏం పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆకులు అయితే చక్కగా వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ మట్టి కూడా ఎంత గట్టి పడిపోయింది మట్టి అయినా కూడా మంచిగా ఇంత హెల్తీగా పెరుగుతున్నాయి. ఇక ఈ కాడలు అయితే ఈ వాటర్లో వేసేసాను, ఇంకా అది చక్కగా మంచిగా దానిలోని రసం అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇక మనకు ఆకులు, కాడలు, కొమ్మలు, పువ్వు, ఇంకా మునగ పువ్వు అన్నీ కూడా అండి ఒక చెట్టుకి అసలు ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది అని అంటే ఇది ఒక్కటే అండి. అసలు ఆకుకూరలు అన్నింటిలోకి బెస్ట్ ఆకుకూర ఏది అని అంటే మునగాకు మాత్రమే అని చెప్తారు. ఇంకా ఇక్కడ ఇదైతే 20 లీటర్స్ బకెట్లో ఇక్కడ మీకు చూపిస్తున్నా ఇట్లా బాటిల్స్లో కంపోస్ట్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా ఈ మధ్యలో అయితే అసలు నేను కంపోస్ట్ కూడా వేయలేదు. ఇంక ఇక్కడ చూడండి ఇది తెచ్చుకున్నప్పుడు కూడా అన్ని ప్రూమింగ్ చేయడమే. మనకు అసలు టెర్రస్ గార్డెన్ అంటే మొత్తం ప్రూమింగ్ పనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈ మధ్యలో అయితే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వస్తున్నాయి కాబట్టి మంచిగా చక్కగా పెరుగుతున్నాయి, అట్లాగే పెస్ట్ కూడా రావట్లేదు. ఇంకా ఇప్పటివరకు నాకు 2 మొక్కలు, ఒకటేమో నర్సరీ నుంచి తెచ్చుకున్నా, అట్లాగే ఇంకొకటేమో విత్తనం ద్వారా ఇంతకుముందు చూపించింది విత్తనం ద్వారా పెంచాను. ఇక ఇదంతా కూడా ఎంత ఆకుంది చూడండి అసలు. ఇక ఈ పువ్వు కూడా స్టార్ట్ అయింది మొత్తం. ఇంకా నేను దీనికి అసలు కంపోస్ట్లే ఇవ్వట్లేదు సరిగా. ఇక మనమైతే ఎక్కడ ప్రూమింగ్ చేస్తామో అక్కడక్కడ మొత్తం కూడా కొమ్మలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా చాలా రోజుల నుంచి అయితే నేను మునగాకు దింపలేదు, అందుకోసమని ఇక్కడ అంతా చూడండి మొత్తం పండుగ అయిపోయింది. ఎందుకంటే నేను కామన్గా ఎప్పుడైనా తెంపి ఎవరికో ఒకరికి ఇస్తూనే ఉంటాను. అంటే నేను 2 మొక్కలు పెట్టుకున్నా కాబట్టి నాకు చాలా అయిపోతుంది అసలు. మునగాకైతే మీకు ఇక్కడ చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంది కదా. ఇంకా దీన్ని పచ్చడి, పౌడరు, ఇంకా వాటర్లో వేసి మరగబెట్టుకొని తాగడం ఇవన్నీ చేస్తూనే ఉంటాము. ఎంతైనా కూడా చాలా ఎక్కువైపోతుంది. అందుకే అంటున్నా ఒక్క మొక్క ఎవరైనా సరే కంపల్సరీ పెంచుకోండి. ఇంకా సెంటిమెంట్లు అవన్నీ అయితే ఏం లేవు, నేనైతే అవన్నీ ఏం నమ్మలే. అంటే స్టార్టింగ్లో భయపడ్డా మునగ చెట్టు ఉండొద్దంటారు ఇవన్నీ అని, కానీ గార్డెనర్స్ అందరివి చూసి కూడా నేను కూడా ధైర్యం చేసి పెట్టుకున్నాను. ఇక ఈ ఆకులన్నీ కూడా ఇట్లా వాటర్లో వేసేస్తా, లేకపోతే గార్డెనర్స్ అయితే ఎవరైనా కొత్తగా టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు అట్లా వాటర్లో వేసేయండి. లేదంటే ఈ పండుబారిని అన్నీ కూడా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి వాటర్లో కలిపిస్తే అసలు దీనికంటే మంచి ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ లేదు. ఇక దీన్ని అయితే చాలా ఈజీగా అండి ఒట్టి మట్టిలో ఒక ప్లాంట్ తెచ్చి పెట్టేసుకొని దానికి రోజు మనం కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది. మొక్క మంచిగా ఎదుగుతుంది, అట్లాగే ఆకులు అయితే చాలా పచ్చగా ఇంకా హెల్దీగా వస్తాయి. మనకు ఇంత మంచి మొక్క ఇంట్లో పెంచుకొని మంచి కాల్షియం పొందే అవకాశం ఉన్నప్పుడు ఇంకా బయట దేనికోసమో పాకులాడడం అనవసరం అనిపిస్తుంది. అంటే ఈ పాలు అయితే చాలా రోజుల నుంచి పాలు మొత్తం కల్తీ, ఇంకా బనానా కూడా తప్పదు తినక, కాకపోతే చెప్తున్నాను ఇవైతే మన కళ్ళ ముందర మనం పెంచుకొని తినొచ్చు కదా అని. ఇక అందు గురించి అని ప్రతి ఒక్క దాంట్లో కూడా కాల్షియం కోసం వెతుకుతూ ఉంటాము. అట్లా వెతకాల్సిన పని లేకుండా ఇట్లా ఈజీగా పెంచుకొని మనం అందరం కూడా మన పిల్లలు ఇంకా బయట మనకు వీలైతే కొంతమందికి ఇట్లాంటివి అయితే మనం బయట ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే ఎవరికి వాళ్ళు పండించుకోవాల్సిందే. ఇక దీనికైతే పెస్ట్ ఏం రాదు, కాకపోతే నీమ్ ఆయిల్ అప్పుడప్పుడు మనం నార్మల్గా గార్డెన్ అంతా స్ప్రే చేసినప్పుడు దీన్ని కూడా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే అసలు ఆకులకి నిజం చెప్తున్నా ఏమీ స్ప్రే చేయను. ఒకవేళ స్ప్రే చేస్తే కనుక కాండంకి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.